ఇక్కడ ఫస్ట్ జనరల్ ఫీచర్స్ ఆఫ్ త్రీ ఫేజ్ AC locomotive. General features of three-phase AC locomotive. Advanced technical features in addition to the provision of latest three-phase provision traction drive system. The three-phase locomotives have certain improved technical features as compared to the conventional locomotives. So is based in Indian Railways. Some of the major features usually listed below. ఇక్కడ మనకు త్రీ ఫేజ్ లోకోమోటివ్లో త్రీ ఫేజ్ డ్రైవ్ సిస్టమ్తో పాటుగా కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఆ అడ్వాన్స్డ్ ఫీచర్స్ యొక్క అడ్వాంటేజ్ని తీసుకోవడానికి ఇండియన్ రైల్వేస్లో మనం త్రీ ఫేజ్ లోకో లోకోమోటివ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ తీసుకుంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బేస్డ్ రియల్ టైమ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇప్పుడు దీంట్లో తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇది ఎందుకంటే టు ఆబ్టైన్ ప్రిసైజ్ కంట్రోల్ ఓవర్ ట్రాక్టింగ్ ఎఫర్ట్ అండ్ స్పీడ్ ఇన్ ద నార్మల్ మోడ్ అండ్ కాన్స్టంట్ కంట్రోల్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ రెస్పెక్టివ్లీ. ఏంటట టు ఆబ్టైన్ ప్రిసైజ్ కంట్రోల్ ఓవర్ ద ట్రాక్టివ్ ఎఫర్ట్. ఎంతైతే ట్రాక్టివ్ ఎఫర్ట్ కావాలో అంతే ట్రాక్టివ్ ఎఫర్ట్ ఇచ్చుకుంటూ కాన్స్టంట్ ఎంతైతే స్పీడ్ కావాలో అంతే స్పీడ్ మీద మనం ట్రైన్ దీని ద్వారా రన్ చేసుకోగలుగుతాము. ఇక్కడ తీసుకున్నట్టయితే ఒక డ్రైవర్ 70 kmph మీద ట్రైన్ రన్ చేస్తున్నాడు, ట్రైన్ వెళ్తుంది. ఇంకో 2 కిలోమీటర్ల వరకు అది 70 kmph మెయింటైన్ చేయొచ్చు అన్నట్లయితే ఆ 70 kmph మీకు వచ్చేసేసి దాన్ని బీపీసీఎస్ పుష్ బటన్ స్విచ్ ఫర్ కాన్స్టెంట్ స్పీడ్ అని చెప్పేసి డ్రైవర్ డెస్క్ పైన ఒక బటన్ దాన్ని ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ దానంతర అదే ఆ 70 kmph మెయింటైన్ చేసుకుంటూ దానికి కావాల్సిన ట్రాక్టివ్ ఎఫర్ట్ ఇచ్చుకుంటూ దానికి కావాల్సిన బ్రేకింగ్ ఎఫర్ట్ ఇచ్చుకుంటూ ట్రైన్ మూవ్ కావడం జరుగుతుంది. ఈ అడ్వాంటేజ్ అనేది మన ఇక్కడ కన్వెన్షన్ లోకోమోటివ్లో ఉండడం జరగదు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ డిజిటల్ ఎలక్ట్రికల్ వెయిట్ ట్రాన్స్ఫర్ కంట్రోల్ సిస్టమ్ to automatically reduce the tractive effort in the leading bogie and to increase the same in the trailing bogie to take care of weight transfer effect. ఇప్పుడు నార్మల్గా ఎప్పుడైనా గ్రేడియంట్లో ట్రైన్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే లీడింగ్ ట్రక్లో వీల్స్ స్లిప్ వచ్చేసి వీల్స్ రొటేట్ అవ్వడం జరుగుతుంది. స్పీడ్గా రొటేట్ అయిపోయి వీల్ స్లిప్ వచ్చేసి ట్రైన్ ఆగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ వెయిట్ ట్రాన్స్ఫర్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ లీడింగ్ లోకోలో ట్రాక్టివ్ ఎఫర్ట్ని తగ్గించేసి ట్రైలింగ్ లోకోలో ట్రాక్టివ్ ఎఫర్ట్ పెంచడం జరుగుతుంది. ఎప్పుడైతే ట్రైలింగ్ లోకోలో ట్రాక్టివ్ ఎఫర్ట్ పెంచడం జరుగుతుందో వీల్ స్లిప్పింగ్ తగ్గిపోయి లోకో హాలింగ్ పెరగడం జరుగుతుంది. లోకో హాల్ గ్రేడియంట్లో ఈజీగా నెగోషియేట్ చేస్తుంది. తర్వాత యాంటీ స్పిన్ ప్రొటెక్షన్. when the ratio of required and effective tractive effort goes below 0.5, anti-spin protection initiated which reduce the tractive effort T and apply loco brakes to stop spinning. When the ratio of required and effective tractive effort goes బిలో 0.5. ఇప్పుడు మనకు కావాల్సిన ట్రాక్టివ్ ఎఫర్ట్ ఎక్స్ అనుకున్నట్లయితే సపోజ్ 1 యూనిట్ ట్రాక్టివ్ ఎఫర్ట్ కావాలి, కానీ మనం అక్కడ ఓన్లీ 0.5 యూనిట్ ట్రాక్టివ్ ఎఫర్ట్ ఇవ్వగలుగుతున్నాము. అట్లాంటి టైంలో ఏమవుతుందంటే అక్కడ మనకు కంటిన్యూగా లోడ్ ఇవ్వడం వల్ల ట్రాక్షన్ మోటార్స్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి వీల్స్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇక్కడ యాంటీ స్పిన్ ప్రొటెక్షన్ పనిచేయడం జరుగుతుంది. యాంటీ స్పిన్ ప్రొటెక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ ట్రాక్టివ్ ఎఫర్ట్ను రిడ్యూస్ చేసి లోకో బ్రేక్స్ అప్లై చేస్తుంది. ఏంటి యాంటీ స్పిన్ ప్రొటెక్షన్ అంటే వెన్ ద రేషియో రిక్వైర్డ్ అండ్ ఎఫెక్టివ్ ట్రాక్టివ్ ఎఫర్ట్ గోస్ బిలో 0.5, యాంటీ స్పిన్ ప్రొటెక్షన్ దాని అంతటా ఇనిషియేట్ అయిపోయి విచ్ రిడ్యూస్ ద ట్రాక్టివ్ ఎఫర్ట్ అండ్ అప్లై బ్రేక్స్ టు స్టాప్ స్పిన్నింగ్. తర్వాత ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్ సిస్టమ్. ఇప్పుడు ఈ ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్ సిస్టమ్ ఏంటంటే
ఆన్బోర్డ్ ఫాల్ట్ డయాగ్నోస్ సిస్టమ్. మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కన్వెన్షనల్ లోకోమోటివ్లో ఎలా ఉంటుందంటే, ఇన్ కేస్ లోకో ఎక్కడైనా ఫెయిల్ అయినట్లయితే, ఏదైనా ప్రాబ్లం వచ్చేసి లోకో ఆగిపోయినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఇంజన్ క్రూ అంటే ఎల్పి, ఏఎల్పి ట్రబుల్ షూట్ చేసుకొని 1 by 1 స్టెప్ ఉంటుంది, అంటే స్టెప్ బై స్టెప్ ట్రబుల్ షూట్ చేసేసి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకోగలుగుతారా లేదా అనేది చూసేసి దాన్ని బట్టి ఇఫ్ పాసిబుల్ ది రెక్టిఫై చేసుకుంటారు. కానీ ఇప్పుడు దీంట్లో ఏంటంటే 3 phase లోకోమోటివ్తో ఇందులో ఈ అడ్వాంటేజ్ టు ఎలిమినేట్ ఎలాబరేట్ ట్రబుల్ షూటింగ్ బై ఇంజన్ క్రూ అండ్ ఆల్సో టు హెల్ప్ మెయింటెనెన్స్ స్టాఫ్ టు ట్రేస్ ఫాల్ట్స్. The fault diagnosis system provides for automatic isolation of the faulty equipment and subsystems. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ మాకు ఆటోమేటిక్గా ట్రబుల్ షూట్ చేసేసి అది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక డిస్ప్లే యూనిట్ ఉంటుంది, ఆ డిస్ప్లే యూనిట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏదైతే డిస్ప్లే చేయడం జరుగుతుందో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫాల్టీ ఎక్విప్మెంట్ ఉంటుందో ఆ ఫాల్టీ ఎక్విప్మెంట్ ఆటోమేటిక్గా అదే బైపాస్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఐసోలేట్ చేసేసి ఫాల్ట్ మెసేజ్లో సోన్సో ఎక్విప్మెంట్ ఐసోలేట్ అయిపోయిందని అదే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇట్లా చేయడం వల్ల ఇక్కడ ఏంటవుతుందంటే ఇక్కడ ఒకటి ట్రబుల్ షూట్ చేయడం జరుగుతుంది. ట్రబుల్ షూట్ చేసేసి ఏది డిఫెక్టివో దాన్ని చేయడం జరుగుతుంది. ఏదైతే యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ కూడా క్రూ తీసుకునే యాక్షన్ ఉన్నాయంటే క్రూ తోటి అది చెప్పడం జరుగుతుంది, క్రూ అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. లేదు ఎక్విప్మెంట్ ఫాల్ట్ ఉన్నట్టయితే ఆ సబ్సిస్టమ్ కానివ్వండి, ఆ ఎక్విప్మెంట్ కానివ్వండి అది ఐసోలేట్ చేయడం జరుగుతుంది. మూడోది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే లోకో మళ్ళీ షెడ్కు తిరిగి వచ్చినప్పుడు ఆ ఫాల్ట్స్ అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఫాల్ట్స్ అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నప్పుడు ఇక్కడ మెయింటెనెన్స్ స్టాఫ్కి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏ ఫాల్ట్స్ వచ్చాయి, ఎందుకు వచ్చాయి, దాన్ని ఐడెంటిఫై చేసేసి దాని ద్వారా ట్రబుల్ షూట్ చేయడానికి మళ్ళీ ఫర్దర్గా ఫాల్ట్స్ రాకుండా ఉండడానికి చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. తర్వాత సిమ్యులేషన్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. నెక్స్ట్ సిమ్యులేషన్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఇక్కడ సిమ్యులేషన్ టు ఫెసిలిటేట్ ఏ కంప్లీట్ ఫంక్షనల్ టెస్టింగ్ ఆఫ్ లోకోమోటివ్ వితౌట్ రేజింగ్ ప్యాంటోగ్రాఫ్. ఇక్కడ ప్యాంటోగ్రాఫ్ రేజ్ చేయకుండా ఏ పవర్ లేకుండా కూడా లోకోలో ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ పని చేస్తున్నాయా లేదా అనేటువంటి ఇది ఇక్కడ మనం ఈ సిమ్యులేషన్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ తోటి ఇక్కడ సిమ్యులేషన్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ తోటి ఇందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా లోకోలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయా లేదా మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సిమ్యులేషన్ మోడ్ ఆపరేషన్ అంటే ప్యాంటో రీచ్ చేయకుండానే జస్ట్ మనం అన్నీ కూడా లోకోలో ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్ కూడా వర్క్ చేస్తుందా లేదా అనేది చేసుకోవచ్చు, ఇక్కడ ట్రై చేసుకోవచ్చు. కానీ ఈ ఫెసిలిటీ మనకు కన్వెన్షన్ లోకోలో ఉండదు. తర్వాత ఇక్కడ తీసుకున్నట్టు నెక్స్ట్ది ఎక్స్క్లూజివ్ హార్మోనిక్ ఫిల్టర్ సర్క్యూట్. ఈ హార్మోనిక్ ఫిల్టర్ సర్క్యూట్ ఏంటంటే టు రెడ్యూస్ ద హార్మోనిక్స్ ద లోకో కరెంట్లో ఉన్నటువంటి హార్మోనిక్స్ రెడ్యూస్ చేయడానికి ఒక హార్మోనిక్ ఫిల్టర్ సర్క్యూట్ సెపరేట్గా దీనికే ఉండడం జరుగుతుంది. తర్వాత స్టాటిక్ యాక్సిలరీ కన్వర్టర్స్. ఎక్స్క్లూజివ్ హార్మోనిక్ ఫిల్టర్ సర్క్యూట్ టు రిడ్యూస్ ద హార్మోనిక్స్ ద లోకో సర్క్యూట్. తర్వాత స్టాటిక్ యాక్సిలరీ కన్వర్టర్ టు సప్లై యాక్సిలరీ 3-phase motors. The auxiliary converter, depending on the traction load, operates at optimum frequency to minimize the power consumed by auxiliaries. ఏంటంటే ఇది టు సప్లై యాక్సిలరీ 3-phase motors. ఇక్కడ ఏంటంటే స్టాటిక్ యాక్సిలరీ కన్వర్టర్స్. ఈ యాక్సిలరీ కన్వర్టర్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ సింగిల్ ఫేజ్ పవర్ను తీసేసుకొని దీన్ని 3 phaseగా కన్వర్ట్ చేసేసి యాక్సిలరీ మోటార్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇవి ఏంటంటే ఈ యాక్సిలరీ మోటార్స్కి ఇచ్చేటువంటి మొత్తం కూడా ఇక్కడ ఈ యాక్సిలరీ కన్వర్టర్ డిపెండింగ్ ఆన్ ద లోడ్ దానికి కావాల్సిన కరెంటు దానికి ఇవ్వడం జరుగుతుంది. తనకు కావాల్సిన ఎంతైతే ఇప్పుడు సపోజ్ ఐడిల్లో పోతున్నప్పుడు దానికి ఎంతైతే ఆ మోటార్కి ఎంతైతే కావాలో అంతవరకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత ఇంకోటంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ తక్కువ కావడం జరుగుతుంది. ఫ్రీక్వెన్సీని తగ్గించేసుకొని
పవర్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకొని దానికి తగ్గటువంటి పవర్ కన్జంప్షన్ మినిమైజ్ చేసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా కన్వెన్షనల్ లోకోమోటివ్లో తీసుకుంటే కాన్స్టెంట్గా ఒక మోటార్ పోవాలంటే దానికి కరెంట్ కాన్స్టెంట్గా పోవడం జరుగుతుంది. ఎప్పుడైతే కాన్స్టెంట్గా పోవడం జరుగుతుంది దానికి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కానివ్వండి అక్కడ కరెంట్ అక్కడ యూజ్ అవుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెన్సీని మినిమైజ్ చేసుకొని దానికి పోయేటువంటి కరెంటును తగ్గించుకోవడం జరుగుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత ఎలక్ట్రానిక్ స్పీడోమీటర్ ఏంటంటే పేపర్లెస్ స్పీడ్ రికార్డింగ్ సిస్టమ్. తర్వాత ఇక్కడ ఏంటంటే దీంట్లోని ఇన్బిల్ట్ అండ్ ఓవర్ స్పీడ్ అలారం సిస్టమ్ ఇన్బిల్ట్ ఇక్కడ ఏంటంటే పేపర్లెస్ స్పీడ్ రికార్డింగ్ సిస్టము, తర్వాత దీంతో పాటుగా ఓవర్ స్పీడ్ అలారం సిస్టమ్ ఇన్బిల్ట్. ఒక ఓవర్ స్పీడ్ అలారం సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ లోకో ఉంది, ఆ లోకో యొక్క మ్యాక్సిమం స్పీడ్ దాటినట్లయితే ఓవర్ స్పీడ్ అలారం దానంతటదే మోగడం జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రానిక్ ఎనర్జీ మీటర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ జనరేటెడ్ అండ్ ఎనర్జీ కన్జ్యూమ్డ్. ఇది ఏం చేస్తుంది, ఇక్కడ మనకు ఎనర్జీ జనరేటెడ్ ఎనర్జీ కన్జ్యూమ్ యొక్క డేటాని ఇవ్వడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ ఎనర్జీ మీటర్. తర్వాత ఇక్కడ మనం తీసుకున్నాం నెక్స్ట్ ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ వన్ ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ ఫర్ మెషిన్ రూమ్. ఇక్కడ మెషిన్ రూమ్లో ఏదైనా ఫైర్ కానివ్వండి, ఫైర్ రావడం జరిగినట్లయితే ఈ ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి అలారం మోగడం జరుగుతుంది. దీంతో ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ ఏదైనా ఫైర్ వచ్చినట్లయితే ఫైర్ని ఐడెంటిఫై చేసి అలారం రావడం జరుగుతుంది. తర్వాత లో ట్రాక్షన్ బార్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోగీ అండ్ బాడీ టు రిడ్యూస్ ద వెయిట్ ట్రాన్స్ఫర్. ఇక్కడ యూనిడైరెక్షన్ మౌంటింగ్ ఆఫ్ ట్రాక్షన్ మోటార్స్ టు ఫర్దర్ రిడ్యూస్ weight transfer effect. Low traction bar arrangement between bogie and body to reduce the weight transfer reduce చేయడానికి లో ట్రాక్షన్ బార్ అరేంజ్మెంట్ దీంట్లో అడిషనల్గా ప్రొవైడ్ చేసి ఉంటుంది. తర్వాత యూని డైరెక్షన్ మౌంటింగ్ ఆఫ్ ట్రాక్షన్ మోటార్స్, అన్ని ట్రాక్షన్ మోటార్స్ ఒకే వైపు ఉంటాయి. టు ఫర్దర్ రిడ్యూస్ ద వెయిట్ ట్రాన్స్ఫర్ను రిడ్యూస్ చేయడానికి. తర్వాత ఎర్గోమికల్లీ డిజైన్డ్ అండ్ స్పేసియస్ డ్రైవింగ్ క్యాబ్స్. ఇక్కడ ఏంటంటే మామూలుగా కన్వెన్షనల్ లోకోతో కంపేర్ చేసినట్లయితే 3 ఫేజ్ లోకోమోటివ్స్లో క్యాబ్స్ మన క్రూకు కంఫర్ట్గా మరియు రిలీఫ్ ఇచ్చే విధంగా ఉంటాయి. సీట్స్ కూడా బాగుంటాయి ఇక్కడ టు ప్రొవైడ్ కంఫర్ట్ అండ్ రిలీఫ్ టు క్రూ. ఇక్కడ క్యాబ్స్ స్పేసియస్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ use of inertial filters. Pressurized machine room to prevent the entry of dust into sensitive equipments in the machine room. Ikkada use of inertial filters. Pressurized machine room to prevent entry of dust into sensitive equipments in the machine room. Ikkada machine room తీసుకున్న machine room ఎక్కువ ప్రెజర్తో, అట్మాస్ఫియర్ ప్రెజర్ కంటే ఎక్కువ ప్రెజర్తో ఉండడం జరుగుతుంది. కాబట్టి దీంట్లోకి ఇక్కడ మనకు మిషన్ రూమ్లోకి బయట ఎయిర్ డస్ట్ పార్టికల్ ఎంటర్ కావడం జరగదు. ప్రెషరైజ్డ్ మెషిన్ రూమ్ టు ప్రివెంట్ ఎంట్రీ ఆఫ్ డస్ట్ ఇంటూ సెన్సిటివ్ ఎక్విప్మెంట్స్ మెషిన్ రూమ్ నుండి సెన్సిటివ్ ఎక్విప్మెంట్కి డస్ట్ పార్టికల్స్ అవి రాకుండా ఉండడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ బ్రేక్ సిస్టమ్ for precision fast control of braking effort blending between electrical brake and pneumatic brake on the locomotive. ఇక్కడ
ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్. ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ రెండింటిని బ్లెండ్ చేస్తున్నట్టు, అంటే ఎలక్ట్రికల్ బ్రేక్ అలాగే న్యూమాటిక్ బ్రేక్ను బ్లెండ్ అంటే రెండు కలిపేసి ప్రిసిషన్ ఫాస్ట్ కంట్రోల్ ద్వారా మరియు ఫాస్ట్ కంట్రోల్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఇక్కడ ఎలక్ట్రానిక్ బ్రేక్ సిస్టమ్ ఫర్ ప్రిసైజ్ అండ్ ఫాస్ట్ కంట్రోల్ ఆఫ్ బ్రేకింగ్ ఎఫర్ట్, బ్లెండింగ్ బిట్వీన్ ఎలక్ట్రికల్ బ్రేక్ అండ్ న్యూమాటిక్ బ్రేక్ ఆఫ్ ద లోకోమోటివ్. తర్వాత ట్రైప్లేట్ న్యూమాటిక్ బ్రేక్ ప్యానల్. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రైప్లేట్ న్యూమాటిక్ బ్రేక్ ప్యానల్. ఈ ట్రైప్లేట్ న్యూమాటిక్ బ్రేక్ ప్యానల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రైప్లేట్ కండిషన్ టు మినిమైజ్ పైపింగ్ అండ్ ప్రొవైడ్ సింగిల్ ప్లేస్ లొకేషన్ ఆఫ్ ఆల్ న్యూమాటిక్ ఎక్విప్మెంట్స్. మామూలుగా కన్వెన్షనల్ లోకోమోటివ్ తీసుకున్నట్లయితే డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ న్యూమాటిక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డ్రైవర్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, లోకో పైలట్స్కి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే టు మినిమైజ్ ద పైపింగ్, ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నప్పుడు పైపింగ్ అరేంజ్మెంట్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. టు మినిమైజ్ ద పైపింగ్ అండ్ టు ప్రొవైడ్ సింగిల్ ప్లేస్ లొకేషన్ ఆఫ్ ఆల్ న్యూమాటిక్ ఎక్విప్మెంట్స్, అంటే బ్రేక్ సిస్టమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ న్యూమాటిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఒకే ప్యానల్లో ఉండడం జరుగుతుంది, ట్రైప్లేట్ ప్యానల్లో. ఓకేనా. తర్వాత యూజ్ ఆఫ్ టెడ్ బ్రేక్ యూనిట్స్. ఈ టెడ్ బ్రేక్ యూనిట్స్ యూజ్ చేయడం వల్ల దీని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గడం జరుగుతుంది. టు రిడ్యూస్ మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు అన్నీ కూడా మళ్ళీ ట్రెడ్ బ్రేక్ యూనిట్స్ అన్నీ కూడా తీసేసి మళ్ళీ కన్వెన్షనల్ బ్రేకింగ్లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ కావడం వల్ల. తర్వాత ఇక్కడ చూడండి, స్ప్రింగ్ లోడెడ్ పార్కింగ్ బ్రేక్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఈజ్ స్ప్రింగ్ లోడెడ్ పార్కింగ్ బ్రేక్ సిస్టమ్. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండ్ బ్రేక్స్, స్ప్రింగ్ లోడెడ్ పార్కింగ్ బ్రేక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ లోకో. These brakes can be operated from loco and remain applied without pressure by spring. ఇక్కడ స్ప్రింగ్ లోడెడ్ పార్కింగ్ బ్రేక్ సిస్టమ్. ఈ స్ప్రింగ్ లోడెడ్ పార్కింగ్ బ్రేక్ సిస్టమ్ దీంట్లో అడిషనల్ ఫీచర్ అంటే ఇప్పుడు ఈ 3-phase లోకోమోటివ్స్ ఏంటంటే ఫస్ట్ ప్రెషర్ ఉన్నప్పుడు స్ప్రింగ్ లోడ్ పార్కింగ్ బ్రేక్ అప్లై చేసినట్టే. పార్కింగ్ బ్రేక్ ఎప్పుడు అప్లై చేస్తాము? పార్క్లో ఉన్న పార్కింగ్ అంటే ఆగి ఉన్నప్పుడు అప్లై చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ పార్కింగ్ బ్రేక్ అప్లై అయిపోయిన తర్వాత ఒకవేళ ప్రెషర్ వెళ్ళిపోయినప్పటికీ కూడా స్ప్రింగ్ లోడ్ ద్వారా పార్కింగ్ బ్రేక్స్ రిమూవ్ కాకుండా అలాగే ఉండడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రెషర్ వెళ్ళిపోయినప్పటికీ కూడా ట్రైన్ రోల్ బ్యాక్ కాకుండా ఉండడం జరుగుతుంది. ఇక్కడ వెళ్ళిపోయినప్పటికీ కూడా లోకోమోటివ్ ఉండేటువంటి బ్రేక్ ఏంటిది పార్కింగ్ బ్రేక్ లోకోమోటివ్ ఉండడం జరుగుతుంది. మామూలుగా కన్వెన్షన్ లోకోమోటివ్లో తీసుకుంటే హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. ఆ హ్యాండ్ బ్రేక్ని అప్లై చేసేసి లోకో బ్రేక్స్ చేయడం జరుగుతుంది. ఏంటంటే స్ప్రింగ్ లోడ్ పార్కింగ్ బ్రేకింగ్ సిస్టమ్. స్ప్రింగ్ లోడెడ్ పార్కింగ్ బ్రేకింగ్ సిస్టమ్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండ్ బ్రేక్స్, స్ప్రింగ్ లోడెడ్ పార్కింగ్ బ్రేక్స్ ఆర్ ప్రొవైడ్ ఆన్ దిస్ లోకో. దీస్ బ్రేక్స్ కెన్ బి ఆపరేటెడ్ ఫ్రమ్ లోకో. ఇక్కడ ఏంటంటే ఒక పార్కింగ్ బ్రేక్ పుష్ బటన్ స్విచ్ ఉంటుంది. ఆ పుష్ బటన్ స్విచ్ ప్రెస్ చేసినట్లయితే పార్కింగ్ బ్రేక్ సిలిండర్లో ఉన్నటువంటి ప్రెషర్ జీరోకి వస్తుంది. జీరోకి వచ్చేసి పార్కింగ్ బ్రేక్ అప్లై కావడం జరుగుతుంది. ఆపరేటర్ ఫ్రమ్ లోకో అండ్ రిమైన్ అప్లైడ్ వితౌట్ ప్రెషర్ బై స్ప్రింగ్. వితౌట్ ప్రెషర్, అలాగే స్ప్రింగ్ ప్రెషర్ తోటి అలాగే అప్లై ఉండడం జరుగుతుంది. తర్వాత ఓవర్ చార్జ్ ఫీచర్ in the brake system for faster release of brakes. Overcharge feature in the brake system for faster release of brakes. For faster release of train brakes after recreation, BP charged to 5.4 kg per centimeter square for a short time with restricted dropping of 5.0 kg per centimeter square. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీంట్లో ఏమవుతుందంటే ఒకసారి బ్రేక్ అప్లై చేసినప్పుడు 5 kg కంటే బీపీ ఏమవుతుంది 5 kg కంటే డ్రాప్ అవుతుంది. ఇప్పుడు బీపీ ఫాస్ట్గా ఛార్జ్ కావడానికి దీంట్లో ఏంటంటే కొంత రిస్ట్రిక్టెడ్ టైం వరకు బీపీ 5.4 kg per centimeter తోటి ఛార్జ్ అయ్యే విధంగా దీంట్లో అడిషనల్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఓవర్ ఛార్జ్ ఫీచర్ అంటారు దీని ఏంటంటే. కానీ ఇక్కడ బీపీ డ్రాపింగ్ మాత్రం
5.0 kg/cm కంటే ఎక్కువ అవ్వకుండా రిస్ట్రిక్షన్ కూడా ఉంటుంది దీంట్లోనే. ఓకేనా. ఓవర్ చార్జ్ ఫీచర్స్ ఇన్ ద బ్రేక్ సిస్టమ్ ఫర్ ఫాస్ట్ రిలీజ్ ఆఫ్ బ్రేక్స్, for faster release of train brakes after recreation. BP is charged to 5.4 kg/cm for short time with restricted dropping rate of 5 kg/cm². తర్వాత ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ విజిలెన్స్ సిస్టమ్. ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ విజిలెన్స్ సిస్టమ్. ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ విజిలెన్స్ సిస్టమ్ ఏంటంటే electronic controlled vigilance system. To keep the loco pilot alert, vigilance system is provided. As per this system, loco pilot has to do predetermined task once within 60 seconds. Otherwise, VCD will apply ఎమర్జెన్సీ బ్రేక్. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ 60 సెకండ్స్కు ఏదో ఒక ఆపరేషన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ లోకో పైలట్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మామూలుగా హారన్ కొట్టడం కానివ్వండి, నాచప్ చేయడం కానివ్వండి, నాచస్ తగ్గించడం కానివ్వండి, శాండర్స్ ఆపరేట్ చేయడం కానివ్వండి, వీటితో పాటుగా ఒక పుష్ బటన్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఆ పుష్ బటన్ ఆపరేట్ చేసినా కానీ విజిలెన్స్ కంట్రోల్ డివైస్ను అక్నాలెడ్జ్ చేయడానికి పుష్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసినా కానివ్వండి ఆపరేట్ చేసినట్టుగా ఉంటుంది. ఎవ్రీ 60 సెకండ్స్కు ఆపరేట్ చేసినట్లయితే నార్మల్గా వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ 60 సెకండ్స్ వరకు ఈ ప్రీడిటర్మైన్డ్ ఆపరేషన్స్ ఏది చేయకుండా అలాగే విజిలెన్స్ పుష్ బటన్ స్విచ్ను ప్రెస్ చేయకుండా ఉన్నట్లయితే ఇమీడియట్లీ లోకో బ్రేక్స్ అప్లై కావడం జరుగుతుంది. ఇమీడియట్లీ లోకో బ్రేక్స్ అప్లై అయిపోయి లోకో బ్రేక్స్ అప్లై అయిపోయి ట్రైన్ ఆగిపోవడం జరుగుతుంది. ఇది ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఇన్ కేస్ ట్రైను నార్మల్గా 110 kmpsతో ట్రైన్ వెళ్తుంది. 110 kmpsతో ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఒక కోచింగ్ ట్రైన్ తీసుకున్నట్లయితే 110 kmph, సపోజ్ 120 kmph అనుకున్నాం. 120 kmpsతో పోతున్నటువంటి ట్రైను 1 మినిట్ అంటే 2 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇన్ కేస్ ఏఎల్పి ఇద్దరు అలర్ట్గా లేరు, ఇద్దరు విజిలెంట్గా లేరు. అట్లాంటి టైంలో ఏమైపోతుంది, ఒక్క నిమిషం వదిలేసినట్లయితే 2 కిలోమీటర్లు పోతుంది, 2 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళు అలర్ట్గా లేకుండా ఉన్నట్లయితే బ్రేక్స్ అప్లై చేసేసి ఈ వెనుక ఉన్న ఫార్మేషన్ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ యాక్సిడెంట్ కాకుండా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఈ అరేంజ్మెంట్. తర్వాత వీల్ ఫ్లాంజ్ లూబ్రికేషన్ సిస్టమ్. ఈ వీల్ ఫ్లాంజ్ లూబ్రికేషన్ రిడ్యూసెస్ ద ఎనర్జీ కన్జంప్షన్ అండ్ వీల్ వియర్. ఇది ఏం చేస్తుంది, వీల్ ఫ్లాంజ్ లూబ్రికేషన్ సిస్టమ్ రిడ్యూసెస్ ద ఎనర్జీ కన్జంప్షన్ అండ్ వీల్ వియర్. అండర్స్లన్ కంప్రెసర్స్. ఇక్కడ కంప్రెసర్స్ మామూలుగా కన్వెన్షన్ లోకోమోటివ్స్లో కంప్రెసర్స్ లోపల వైపు ఉండడం జరుగుతుంది. మన మోటార్ చెస్ట్ నెంబర్ 1లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ అంటే లోపల ఉంటాయి, ట్రైన్ లోపల ఉంటాయి. ఇక్కడ ఇది ఎందుకు యూజ్ చేస్తున్నారు, టు ఎలిమినేట్ ఆయిల్ ఫ్యూమ్స్ అండ్ ఆయిల్ స్పిల్లేజ్ ఇన్సైడ్ ద మెషిన్ రూమ్ విచ్ ఆర్ పొటెన్షియల్ కాజ్ ఫర్ ఫైర్ హజార్డ్స్. ఏంటంటే ఆయిల్ను కానివ్వండి, ఇప్పుడు కంప్రెసర్స్ ఉన్నాయంటే అక్కడ ఆయిల్ స్పిల్లింగ్ కావడం జరుగుతుంది. ఈ ఆయిల్ స్పిల్లింగ్ని అవాయిడ్ చేయడానికి కంప్రెసర్స్ను ఇక్కడ మిషన్ రూమ్ నుండి అండర్ స్లంగ్కి తీసుకురావడం జరుగుతుంది. అండర్ స్లంగ్లో అంటే కింద వేలాడుతూ ఉంటాయి 2 కంప్రెసర్లు, కింద మధ్యలో వేలాడడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. ఓకేనా అండి. ఎందుకు ఇవి, టు ఎలిమినేట్ ఆయిల్ ఫ్యూమ్స్ అండ్ ఆయిల్ స్పిల్లేజ్ ఇన్సైడ్ ద మిషన్ రూమ్. మిషన్ రూమ్లో ఆయిల్ స్పిల్ అయిందనుకోండి, అక్కడ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, విచ్ ఈస్ పొటెన్షియల్ కాజ్ ఫర్ ఫైర్ హజార్డ్స్. నెక్స్ట్ అండి ఒక నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం ఇంతవరకు దాంట్లో అడ్వాంటేజ్, ఇప్పుడు అడిషనల్ ఫీచర్స్ ఏవి ఉన్నాయో మొత్తం చూసాం. ఇక్కడ మనం అడ్వాంటేజ్, నెక్స్ట్ ఇప్పుడు
Advantages of three-phase locomotive. What are the advantages of three-phase locomotive? The merits of three-phase locomotives over DC motor locomotives are summarized below ఉన్నాడు. ఇక్కడ మనం కన్వెన్షనల్ లోకోమోటివ్లో DC సిరీస్ మోటార్స్ వాడతాము, దీంట్లో త్రీ-ఫేజ్ లోకోమోటివ్స్ వాడతాం. ఇక్కడ మెరిట్స్ ఏమున్నాయో ఇక్కడ మనం చూద్దాం ఒక్కసారి. The size of traction motor for the same output power is more less in space in case of a three-phase induction motor compared to DC motor. ఇక్కడ మనం DC మోటార్ తీసుకున్నట్టయితే ఒక X అనే పవర్ను మనం తీసుకున్నట్టయితే దాని యొక్క సైజ్ కంటే మనకు త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క సైజ్ తక్కువగా ఉండడం జరుగుతుంది. త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క సైజు చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. దేర్ఫోర్ with the permissive axial load and available space in bogie, realization of much higher powered locomotive is possible. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బోగి ఉంది సార్, ఆ బోగిలో యాక్సిల్ తీసుకున్నట్టయితే యాక్సిల్ మధ్యలో లిమిటెడ్ స్పేస్ ఉండడం జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ లిమిటెడ్ స్పేస్ ఉండడమే కాకుండా ఇక్కడ ట్రాక్షన్ మోటార్ యొక్క వెయిట్ కూడా ఇంతే ఉండాలని ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఈ లిమిటేషన్స్ ఇక్కడ ఏంటంటే DC సిరీస్ మోటార్ ఉందనుకోండి, DC సిరీస్ మోటార్ యొక్క వెయిట్ చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే సేమ్ పవర్కు DC సిరీస్ మోటార్ యొక్క సైజ్ ఎక్కువ ఉంటుంది, AC మోటార్ యొక్క సైజు తక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం AC మోటార్ యొక్క కెపాసిటీ పెంచుకుంటూ వెళ్ళినట్లయితే ఇప్పుడు AC ఇండక్షన్ మోటార్ను పెద్ద కెపాసిటీ కూడా మనం ఇక్కడ వాడుకోగలుగుతాము. అంటే ఇక్కడ ఏంటంటే ఉన్న స్పేస్లోనే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ హై కెపాసిటీ హై పవర్డ్ లోకోమోటివ్ని మనం ఇచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం తీసుకున్నట్లయితే WAP4 WAP5 ఇట్లా రావడం జరిగింది. WAP4 అంటే తక్కువ పవర్తో లోకోస్ రావడం జరిగింది. ఇప్పుడు WAG12 వరకు వెళ్ళాము, హై పవర్ లోకోమోటివ్స్ కూడా వస్తున్నాయి. ఎందుకు రాగలుగుతున్నాయి? ఇక్కడ త్రీ ఫేజ్ లోకోమోటివ్స్లో తీసుకునే ట్రాక్షన్ మోటార్ యొక్క సైజు తక్కువగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. సేమ్ పవర్కు ట్రాక్షన్ మోటార్ యొక్క సైజు చిన్నగా ఉండడం జరుగుతుంది. కాబట్టి హై పవర్స్కు వెళ్ళే పాసిబిలిటీ దీని ద్వారా ఇప్పుడు ఉంది. ఓకేనండి. సైజ్ ఆఫ్ ఇక్కడ ఏంటి, ద సైజ్ ఆఫ్ ట్రాక్షన్ మోటార్ ఫర్ సేమ్ అవుట్పుట్ పవర్ ఈజ్ మచ్ లెస్ ఇన్ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్. దేంట్లో త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ చిన్నగా ఉంటుంది కంపేర్డ్ టు DC మోటార్. దేర్ఫోర్ విత్ పర్మిసిబుల్ యాక్సిల్ లోడ్, అంటే యాక్సిల్ లోడ్ ఎంతైతే పర్మిసిబుల్ యాక్సిల్ లోడ్ ఉందో దాంతో అవైలబుల్ స్పేస్ ఇన్ బోగిలో ఉన్నటువంటి స్పేస్ ఎంతైతే స్పేస్ ఉందో అదే స్పేస్ను యూజ్ చేసుకుంటూ మచ్ హయ్యర్ పవర్ లోకోమోటివ్ ఈజ్ పాసిబుల్. లోకోమోటివ్ మనం తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ తీసుకుంటుందండి. నెక్స్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ త్రీ ఫేజ్ లోకోమోటివ్స్ ఇస్ లెస్. Due to absence of brush gear commutator in the traction motors and switch gears in the power circuit. Maintenance cost of three-phase locomotive is less due to absence of brush gear and commutator in traction motors and switch gear in the power circuit. Kada three-phase locomotives lo తీసుకున్నట్లయితే మనకు AC traction motors వాడతాం. AC traction motors తీసుకున్నట్లయితే బ్రష్ గేర్ను కమ్యూటేటర్ ఉండదు, అలాగే స్విచ్ గేరు తక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. ఇక్కడ మనకి కాబట్టి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గడం జరుగుతుంది. తర్వాత ఇండక్షన్ మోటార్స్ ఆర్ వెరీ రోబస్ట్, కాన్సిక్వెంట్లీ రిలయబిలిటీ ఆఫ్ త్రీ ఫేజ్ లోకోమోటివ్స్ హైయర్. వీటి యొక్క త్రీ ఫేజ్ ఇది ఇండక్షన్ మోటార్స్ ఆర్ రిలయబుల్ కాబట్టి త్రీ ఫేజ్ లోకోమోటివ్ యొక్క రిలయబిలిటీ పెరగడం జరుగుతుంది. ఎందుకు? దీంట్లో బ్రష్ గేర్ లేదు, కామ్యుటేటర్ లేదు. కామ్యుటేటర్ లేదు కాబట్టి ఇక్కడ మన మెయింటెనెన్స్ కూడా తగ్గడం జరుగుతుంది. ఎప్పుడైతే మెయింటెనెన్స్ తగ్గుతుందో దాని రిలయబిలిటీ పెరుగుతుంది. The rated power of DC motor locomotives reduces beyond the field weakening range. In case of three-phase locomotives, full power is available up to maximum speed. ఇక్కడ మనం DC మోటార్స్ తీసుకున్నట్లయితే the rated power of DC motors
రిడ్యూసెస్ బియాండ్ వీకెనింగ్ రేంజ్. ఫీల్డ్ వీకెనింగ్ రేంజ్ కంటే దాటినట్లయితే రేటెడ్ పవర్ తగ్గడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ త్రీ ఫేజ్ లోకోమోటివ్ తీసుకున్నట్లయితే పవర్ ఈజ్ అవైలబుల్ టు మ్యాక్సిమం స్పీడ్ వరకు కూడా ఈ పవర్లో ఎట్లాంటి తేడా ఉండడం జరగదు, కాన్స్టెంట్ పవర్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్. ఇక్కడ ఓవర్లోడ్ కెపాసిటీస్ ఇన్ త్రీ ఫేజ్ లోకోమోటివ్స్ ఆర్ మోర్ లిబరల్. ఇక్కడ ఓవర్లోడ్ కెపాసిటీ ఆఫ్ త్రీ ఫేజ్ లోకోమోటివ్స్ ఆర్ మోర్ లిబరల్. ఎంత ఓవర్లోడ్కైనా నార్మల్గా ఓవర్లోడ్కి వెళ్ళిపోవచ్చు. రీజనరేషన్ ఆఫ్ పవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ త్రీ ఫేజ్ లోకోమోటివ్స్. రీజనరేషన్ ఇక్కడ మనం మామూలుగా ఏంటంటే రీజనరేటివ్ బ్రేకింగ్ ఎఫర్ట్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ఫుల్ స్పీడ్ టు డెడ్ స్పీడ్. కాన్సిక్వెంట్లీ ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఆపరేషన్ ఈజ్ హయ్యర్. రీజనరేషన్ ఆఫ్ పవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ త్రీ ఫేజ్ లోకోమోటివ్స్. ఇప్పుడు త్రీ ఫేజ్ లోకోమోటివ్స్లో మనం రీజనరేటివ్ బ్రేక్ని అప్లై చేసినట్లయితే, ఎప్పుడైనా ట్రైన్ డౌన్ గ్రేడియంట్లో వెళ్తున్నప్పుడు రీజనరేటివ్ బ్రేక్ని అప్లై చేసినట్లయితే ట్రాక్షన్ మోటార్స్ జనరేటర్లా పనిచేసేసి ఆ జనరేటెడ్ పవర్ను మళ్ళీ ఊహించికి బ్యాక్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే పవర్ కన్జంప్షన్ తగ్గడం జరుగుతుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ ఈజ్ అవైలబుల్ ద ఫుల్ స్పీడ్ టిల్ ద డెడ్ స్టాప్. ఇక్కడ రీజనరేటివ్ బ్రేక్ ఎప్పుడు కానీ ఫుల్ స్పీడ్ నుండి డెడ్ స్టాప్ వరకు పనిచేయడం జరుగుతుంది. కాన్సిక్వెంట్లీ ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్స్ హయ్యర్. దీని యొక్క ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్ కూడా ఎక్కువ. తర్వాత డ్యూ టు సుపీరియర్ డ్రాప్ characteristic of speed versus torque and the fact that motor speed is limited by the synchronous speed, a much improved adhesion is available in three-phase locomotives, and thus higher tractive effort can be realized with permissible axle load limits due to superior drop characteristics of speed versus torque and the fact that the motor speed is limited by synchronous speed. A much improved adhesion is available in three-phase locomotives, and thus higher tractive effort can be realized with permissible axial load limits. ఇది అర్థమైంది కదండి. ఓకే, తర్వాత నెక్స్ట్ త్రీ-ఫేజ్ లోకోమోటివ్స్ ఆపరేట్స్ ఎట్ నియర్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. త్రీ-ఫేజ్ లోకోమోటివ్స్ ఆపరేట్స్ ఎట్ నియర్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గరగా పనిచేయడం వలన throughout the speed range except very low speeds. Three-phase locomotives operates at near unity power factor throughout the speed range except very low speeds. ఒక్క వెరీ లో స్పీడ్స్లో తప్పించి మిగతా అన్ని సందర్భాల్లో అప్రాక్సిమేట్గా యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఇచ్చేయడం జరుగుతుంది. తర్వాత డ్యూ టు lesser weight of traction motors, the unsprung masses in three-phase locomotives are low. This reduces the torque forces and consequently minimize the wear on rails and disturbance to track geometry. ఏంటి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే త్రీ ఫేజ్ ట్రాక్షన్ మోటార్స్ వెయిట్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ అన్స్ప్రంగ్ మాసెస్ తక్కువగా ఉండడం జరుగుతుంది త్రీ ఫేజ్ లోకోమోటివ్స్లో. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉందనుకోండి, ట్రాక్ పైన ఎక్కువ ఫోర్సెస్ యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది, ఇక్కడ మనకు తక్కువ వెయిట్ ఉంది కాబట్టి ట్రాక్ ఫోర్సెస్ రిడ్యూస్ అవుతాయి. కాన్సిక్వెంట్లీ మినిమైజ్ ద వియర్ ఆన్ రేల్స్ యొక్క వియరు అండ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ట్రాక్ జామెట్రీ కూడా ఏమీ ఉండడం జరగదు. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ త్రీ ఫేజ్ లోకోమోటివ్స్ ఓవర్ కన్వెన్షనల్ లోకోమోటివ్.